గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలిక తగిలిందనుకో కళ్ళల్లో చూచేది నీళ్లే. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సంక్రాంతికి వస్తుందంటే ఆ సినిమాపై ఓ స్థాయి అంచనాలు ఉండటం సహజం. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కిన గుంటూరు కారం కూడా అంతే అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి మాస్ కల్ట్ అన్న రేంజ్ లో ప్రమోషన్స్ జరిగిన ఈ మూవీ అంతే స్థాయిలో ఉందా, ఆ అంచనాలను అందుకుందా, పండక్కి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మాస్ హిట్ దక్కుతుందా అనే విషయాల గురించి మన రివ్యూలో తెలుసుకుందాం. వైరా వెంకట సూర్యనారాయణ జనదళం పార్టీ అధినేత. అతని ఏకైక కుమార్తె వసుంధర తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకొని మంత్రి పదవి దక్కించుకుంటుంది. అయితే ఆమె తన పెద్ద కొడుకు రమణని చిన్న వయసులోనే వదిలేసి మరో పెళ్లి చేసుకుంటుంది. అలాంటి వెంకట సూర్యనారాయణ కుటుంబానికి 25 ఏళ్ల తర్వాత రమణతో ఓ అవసరం ఏర్పడుతుంది. అది కూడా తమ కుటుంబ రాజకీయ భవిష్యత్తు కోసం. అమ్మ ప్రేమకు నోచుకుని రమణ ఆ కుటుంబ అవసరం తీర్చాడా? ఆ క్రమంలో తల్లి ప్రేమను తిరిగి దక్కించుకున్నాడా? ఈ క్రమంలో రమణకి పరిచయమైన అమ్ము ప్రేమని ఎలా సాధించాడన్నదే మిగిలిన గుంటూరు కారం కథ. తెలుగు సినీ పరిశ్రమలోని టైర్ 1 హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి సపరేట్ ఇమేజ్ ఉంది. ఆయన మాస్ సినిమాలు చేస్తే ఇండస్ట్రీ రికార్డ్స్ వచ్చి పడ్డాయి. ఇలాంటి హీరోని ఈ మధ్య కాలంలో మాసీగా చూపించడం దర్శకులు మర్చిపోయారు. దీంతో ఫ్యాన్స్ అంతా గుంటూరు కారం మూవీపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. టీజర్, ట్రైలర్, కుర్చీ మడతపెట్టి సాంగ్ వంటి ప్రమోషనల్ వీడియోస్ అన్ని గుంటూరు కారం పక్కా మాస్ మసాలా అన్న రీతిలో రిలీజ్ చేశారు. కానీ వాస్తవానికి సినిమాలో మాత్రం అంతటి మాస్ ఎలిమెంట్స్ లేకుండా పోయాయి. ఓ పక్కా గుంటూరు మాస్ కుర్రాడి క్యారెక్టర్ ని పక్కా తెలుగు సీరియల్లో పెట్టి తీస్తే ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందో గుంటూరు కారం సినిమా అలా తయారైంది. ఇది పక్కా గురూజీ పెళ్లి నుంచి వచ్చిన అత్యంత బలహీనమైన కథ వల్ల జరిగిన డ్యామేజ్ అని మొహమాటం లేకుండా చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ సినిమాల్లో ఎమోషన్స్ కి పెద్ద పీట ఉంటుంది. కాకుంటే ప్రతిసారి ఒకే రకమైన కథలతో ఆ మ్యాజిక్ రిపీట్ చేయొచ్చు అనుకోవడం మాత్రం నిజంగా అమాయకత్వం అవుతుంది. కాంప్లెక్ట్ పాయింట్ ని లెటర్ వీల్ లో టచ్ చేసి త్రివిక్రమ్ స్టోరీ ఓపెన్ చేసిన విధానం సూపర్ ఉంది. అక్కడ నుండి రమణ క్యారెక్టరైజేషన్ ఎంట్రీ కావడంతో గుంటూరు కారం టేక్ ఆఫ్ అద్భుతంగా జరిగిందన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే అక్కడ నుండి కథ ముందుకు నడవకుండా రమణ క్యారెక్టరైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పొంతన లేని అతకని సీక్వెన్స్లతో నేరత్వం చెప్పించే స్క్రీన్ ప్లేతో కథ నెమ్మదిగా సాగిపోతుంటుంది. ఈ గ్యాప్ లో అసలు ఎమోషన్ లేని లవ్ ట్రాక్ ఆడియన్స్ కళ్ళకి కనువిందుగా కనిపించినా ఒక్క సన్నివేశంలో కూడా మనసును అత్తుకోకపోవడం మరో మైనస్. ఫస్ట్ హాఫ్ లో మిస్ అయిన ఎమోషన్స్ సెకండ్ హాఫ్ లో అయినా హైలైట్ అవుతాయి అనుకుంటే ఇక్కడ కూడా ఆడియన్స్ ఓపిక పట్టక తప్పదు. ముఖ్యంగా ఒక్కో సీక్వెన్స్ 10 నుంచి 12 నిమిషాల పాటు సాగుతూ ప్రతి చోట సీరియల్ చూస్తున్నామన్న ఫీల్ కలిగేలా చేస్తుంది. ఈ క్రమంలో అక్కడక్కడ రమణ క్యారెక్టరైజేషన్ వల్ల కామెడీ వర్కౌట్ అయినా కథనం లేని ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లలేకపోయింది. ఎప్పుడైతే రమ్యకృష్ణ పాత్రకు వెయిట్ పెరుగుద్దో అక్కడి నుండి గుంటూరు కారం సరైన ట్రాక్లకు వచ్చినట్టు కనిపిస్తుంది. కాకుంటే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడం, ఎలాంటి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వని క్లైమాక్స్ కారణంగా గుంటూరు కారం పూర్తిగా చెప్పబడిపోయింది. గుంటూరు కారం సినిమాని దర్శకుడు త్రివిక్రమ్ ని మహేష్ బాబు 100కి 200% నమ్మేశారు. తన ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా తాను ఓ పక్కా మాస్ మసాలా సినిమాలో నటిస్తున్నాను అన్న నమ్మకంతో ప్రాణం పెట్టి నటించేశారు. ముఖ్యంగా గుంటూరు స్లాంగ్ లో మహేష్ డైలాగ్ డెలివరీ, ఎనర్జీ, లుక్, యాక్టింగ్ అన్ని అన్మ్యాచబుల్. కేవలం రమణ క్యారెక్టర్ కి మహేష్ పూర్తి న్యాయం చేశాడు కాబట్టే గుంటూరు కారం కాస్తైనా ఘాటెక్కింది. ఇక మహేష్ తర్వాత ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది సునీల్ కిషోర్ క్యారెక్టర్ గురించి. సినిమాని బతికించడానికి వీరిద్దరూ చాలా వరకు కష్టపడ్డారు. ఇక ప్రకాష్ రాజ్, రావు రమేష్, మురళీ శర్మ, ఈశ్వరీరావు, జగపతి బాబు, సునీల్ వంటి నటులు అంతగా మెరవలేకపోయారు. ముఖ్యంగా కథలో ఎంతో కీలకమైన రమ్యకృష్ణ పాత్రకి స్క్రీన్ ప్లేస్ లేకుండా పోయింది. హీరోయిన్ గా శ్రీలీల గ్లామర్ కి డాన్స్లకి బాగా ప్లస్ అయింది. కానీ కథతో ఆమెకి ఎలాంటి సంబంధం లేదు. మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి మాత్రం స్కోప్ కూడా లేకుండా పోయింది. టెక్నికల్ విభాగానికి వస్తే సినిమాలకి
మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ అవుతూ ఉంటుంది. కానీ ఈసారి ఎందుకో ఆ మ్యాజిక్ మిస్ అయింది. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పిఎస్ వినోద్ కూడా పనిచేశారు, అయినా ఆ గ్రాండియర్ మాత్రం కనిపించలేదు. ఇక నవీన్ మూవీ ఎడిటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పాటల విషయంలో తమన్ జస్ట్ ఓకే అనిపించగా బీజిఎం మాత్రం అదరగొట్టాడు మనోడు. సన్నివేశంలో బలం లేక అది కూడా సోసోగానే ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గుంటూరు కారం విషయంలో మాత్రం ఎంతో నిరాశపరిచారు. గుంటూరు కారం విషయంలో ఆయన రచయితగా విఫలమయ్యారు. ఎక్కడ ఆయన పిన్ పవర్ అస్సలు కనిపించలేదు. దాని ప్రభావం మిగతా అన్ని క్రాప్స్ పడింది, ఆఖరికి గురూజీ డైరెక్షన్ పై కూడా. చివరగా చెప్పాలంటే గుంటూరు కారం సినిమా తమ ఫ్యాన్స్ కి ఘాటెక్కించిన సాధారణ ప్రేక్షకులు మాత్రం కొంచెం సప్పగానే అనిపించింది.